రాష్ట్రంలో అధికారం లేక కేసీఆర్ కుటుంబం బతకలేకపోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు పొలంబాట పట్టలేదని, నాడు బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు బేడీలు వేశారని సంజయ్ వ్యాఖ్యానించారు. గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే 10,000 రూపాయలు ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని, కనీసం ఒక్క రైతు కుటుంబానైనా ఆదుకున్నారా అంటూ ప్రశ్నించారు. నయీం ఆస్తులపై విచారణ జరపడంతో పాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోదని, కాళేశ్వరం అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై కేసులు పెట్టదని ఆక్షేపించారు. ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి. ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటన ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. మళ్ళా చాడేసిన భాష చూస్తే మళ్ళా యాస భాష మళ్ళా సేమ్ ఆ భాష చూసే కుంభం మనకి. ఆ భాష యాస నటన చూసి ఆ ప్రజల కింద గిట్ట ఇదే భాష తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసింది. మొత్తం బతుకులు సర్వనాశం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రము అధోగతి పాలు కావడానికి ఆ భాషనే కారణం. ఆ భాషతో నటించే ఈ బతుకులు నాశనం చేసిండు. మళ్ళీ సేమ్ స్టార్ట్ చేసిండు మళ్ళా. అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే? నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? ఆ పైసలు ఇచ్చినావా? ఫస్ట్ స్పష్టం చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు కొట్టుకుంటూ కేసీఆర్ కుటుంబం భరించలేకపోతున్నారు.